హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు కామెడీ థ్రిల్లర్ మూవీ గుర్రం పాపిరెడ్డిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ మామూలుగా ఉండదు, కామెడీతో పాటే ట్విస్టులు కూడా ఉంటాయి. ఎండింగ్ ట్విస్ట్ మాత్రం మీరు గెస్ కూడా చేయరు. సరే, లేట్ చేయకుండా స్టోరీ విందాం. దానికంటే ముందు మీరు నా కోసం అయిపిచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. పదండి స్టోరీ విందాం. స్టోరీ స్టార్ట్ అవ్వగానే మన బ్రహ్మానందం గారు ఈ మూవీలో జడ్జి గారు. సో అతను వాయిస్ ఓవర్ తో అయితే స్టార్ట్ చేస్తాడు. ఆయన కొంచెం తిక్క టైప్ అన్నమాట. ఈయన తన కెరియర్ లో క్రిమినల్స్ కంటే స్టూపిడ్స్ ని ఎక్కువ చూసాడంట. అందుకే క్రైమ్ చేసిన దాన్ని బట్టి కాకుండా వాళ్ళ స్టూపిడిటీని బట్టి పనిష్మెంట్ ఇస్తుంటాడు. అసలు ఈయన చెప్పే ఎగ్జాంపుల్స్ భలే ఉంటాయి. అసలు ఒకడేమో కార్ దొంగతనం చేసి కార్ని లేపుకొని వెళ్లకుండా అక్కడే కూర్చుని ఫోన్ లో పిల్లంతో గొడవ పడుతూ దొరికిపోయాడు. ఇంకొకడేమో వైన్ షాప్ కి కన్నం పెట్టేసి దొంగతనం చేయకుండా అక్కడే ఫుల్ గా తాగేసి హ్యాంగ్ ఓవర్ లో పడిపోయాడు. ఇలాంటి ఎర్రి పప్పల్ని చూసి జడ్జి గారికి విరక్తి పుట్టేసింది. అందుకే చిన్న క్రైమ్ అయినా సరే బుర్ర తక్కువ పనులు చేస్తే 4 to 5 years ఈజీగా లోపలేసేస్తాడు. ఇప్పుడు మన స్టోరీలో లెజెండ్స్ ఎంట్రీ ఇస్తారు చూడండి. ఫస్ట్ క్యారెక్టర్ పేరు గుయ్యి. ఇక వీడు చేసే పని ఏంటో తెలుసా? సమాధులు తవ్వడం. అంటే శ్మశానంలో సమాధులు తవ్వడం తప్ప ఇంకే పని చేయడు. ఒక రోజు వాడికి గొయ్యి తీయడానికి 2 ఆర్డర్స్ వస్తాయి. సో ఆర్డర్ వచ్చినట్టుగానే 2 గొయ్యిలు అయితే తవ్వుతాడు. కానీ ఇక్కడ ఒక లాజిక్లెస్ మ్యాజిక్ ఏంటంటే ఒక శవం పాడ మీద నుంచి లేచి అక్కడ నుంచి పారిపోతుంది. అసలు ఆత్మ లేచి పరిగెట్టడం చూసాం గానీ బాడీ లేచి పారిపోవడం ఏంటో ఆ డైరెక్టర్ కి తెలియాలి మరి. సరే, రెండో బాడీని పాతి పెట్టాక మిగిలిన ఒక గొయ్యి ఖాళీగా ఉంటది కదా. సో వీడికి చాలా చిరాకు లేస్తుంది. ఎలాగైనా ఈ బొందలో ఒక బాడీని పడేసి పూడ్చి పెట్టాలి అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఎవడైనా పోతే చెప్పండ్రా బాబు అని చెప్పి ఊరంతా అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. ఎవడు దొరక్కపోయేసరికి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి ఒక బాడీని లేపుకొని తీసుకొచ్చుకుంటాడు. దాంతో పోలీసులు పట్టుకుని కోర్టులో పెడతారు. ఇక మన జడ్జి గారు అరే ఆ గొయ్యి ఖాళీగా ఉంటే మట్టి కప్పేయచ్చు కదరా అని సింపుల్ గా లాజిక్ అడిగితే వాడు మాత్రం సార్ నేను ఒక్కసారి తవ్వితే బాడీ పడేసాకే పూడ్చి పెడతానని చెప్తాడు. అంతే, ఇక మన జడ్జి గారికి కోపం వచ్చేసి 4 సంవత్సరాలు లోపలేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఇంకో ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు ఇంకో రకమైన ఆనిముత్యాలన్నమాట. ఒకడేమో పార్కుల్లో కపుల్స్ వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేసే చిలిపిగాడు. ఎస్, వాడి పేరే చిలిపి. సో వాడు చిలి పనులు చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి వాడికి ఆ పేరు పెట్టారేమో. సరే, ఒక రోజు వాడు ఏం చేస్తాడో తెలుసా? ఒక ముసలత్తన్ని పట్టుకొని ఆయన ఫోన్ చెక్ చేసి అందులో ఏవో వీడియోస్ ఉంటే బ్లాక్ మెయిల్ చేస్తూ 5 లక్షలు ఇస్తేనే వీడియో డిలీట్ చేస్తా, లేదంటే మీ ఆంటీకి చూపిస్తా అని చెప్పి చాలా బెదిరిస్తాడు. ఇంకొకడేమో మిలిటరీ. వీడు బిల్డప్ చూస్తే సినిమా హీరోలా ఉంటాడు గానీ మ్యాటర్ లోకి వెళ్తే మాత్రం అక్కడ వైబ్రేషన్ తప్ప ఇంకేముండదు. ఎప్పుడైనా వాడికి భయం వేసినా షాక్ అయినా వాడికి ఫిట్స్ అయితే వచ్చేస్తాయి. బాడీ అస్సలు కంట్రోల్లో ఉండదు వాడికి. కానీ బయట ఫ్రెండ్స్ దగ్గర మాత్రం నేను ఒక మిలిటరీ ఆఫీసర్ ని బార్డర్ లో ఫైట్ చేస్తుంటే బాంబు వచ్చి పడిందని చెప్పి కథలుగా చెప్తుంటాడు. ఇక ఇక్కడ కట్ చేస్తే ఈ ముగ్గురు అంటే మన గుయ్యి, చిలిపి, మిలిటరీ ఒక బార్ లో అయితే కలుస్తారు. వీళ్ళని అక్కడికి ఎవరో అన్నోన్ పర్సన్ అయితే కాల్ చేసి పిలిపిస్తాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే అక్కడే మన సినిమా మెయిన్ క్యారెక్టర్ గుర్రం పాపిరెడ్డి ఇంకా సౌదామిని ఎంట్రీ ఇస్తారు. ఆ పాపిరెడ్డి గాని చూడగానే మన మిలిటరీ ఇంకా చిలిపి గాళ్ళకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. వాడిని చాలా గట్టిగా తిట్టడం స్టార్ట్ చేస్తారు. అసలు ఈ పాపిరెడ్డి ఎవరు, వాళ్ళకి ఈ పాపిరెడ్డికి ఉన్న కనెక్షన్ ఏంటి అనే సస్పెన్స్ అయితే భలే ఉంటది. అప్పుడే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఇక్కడ మన వుడ్రాజ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అదే మన యోగి బాబు అన్నమాట. జస్ట్ అప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకైతే వస్తాడు. రాగానే మన పాపిరెడ్డి గాడు వుడ్రాజ్ దగ్గరికి వెళ్లి భజన అయితే స్టార్ట్ చేస్తాడు. అన్నా, నీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా దగ్గర ఒక అదిరిపోయే స్కెచ్ అయితే ఉంది. ఇద్దరం కలిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి తెగ ఊరిస్తాడు. వుడ్రాజ్ కి అసలు వీడెవడో కూడా తెలీదు. ఎవట్రా నువ్వు నన్నెందుకు పొగొడుతున్నావురా అని డౌట్ పడతాడు. కానీ పాపిరెడ్డి గాడేమో వుడ్రాజ్ గురించి ఫుల్ ఎంక్వైరీ చేసి మరి వచ్చాడు కదా. సో ఆ బటర్ కి వుడ్రాజ్ గాడు కరిగిపోయి సరే ఏంటి డీల్ అని చెప్పేసి అడిగితే వెంటనే పాపిరెడ్డి గాడు ఒక జ్యువెలరీ షాప్ దగ్గరికి తీసుకెళ్లి ఈ రాత్రికి దీన్ని లేపేసేయాలి అని చెప్పేసి సీరియస్ గా చెప్తాడు. ఇక్కడ వుడ్రాజ్ డైలాగ్ వింటే నవ్వొస్తుంది. అరే ఇప్పుడే కదరా జైలు నుంచి వచ్చాను, ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే 6 గంటలకి వచ్చి దొంగతనం చేద్దామరా అంటే అబ్బా వద్దురా నాయన, దొంగతనం చేయడానికి కూడా ముహూర్తం చూసుకునే దొంగని ఇప్పుడే చూస్తున్నా గానీ ఈ ఒక్క రాత్రి కష్టపడితే లైఫ్ లాంగ్ పడుకోవచ్చని ఒప్పిస్తాడు. సీన్ కట్ చేస్తే రాత్రి అయితే అవుతుంది. షాప్ దగ్గర పాపిరెడ్డి వుడ్రాజ్ వెయిట్ చేస్తూ ఉంటారు. సడన్ గా అక్కడికి మన స్టూపిడ్ బ్యాచ్ అదే మిలిటరీ, చిలిపి, గొయ్యి ఎంట్రీ ఇస్తారు. పాపిరెడ్డి షాక్ అవుతూ వీళ్ళెందుకు పిలిచావురా అని అంటే వుడ్రాజ్ గాడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా తమ్ముడు, నువ్వేమీ చేయకు, సైలెంట్ గా కార్ స్టార్ట్ చేసి న్యూట్రల్లో పెట్టు, మేము పని కాని చేస్తామని చెప్పేసి బిల్డప్ ఇస్తాడు. సరే అని చెప్పి పాపిరెడ్డి కార్లో వెయిట్ చేస్తూ ఉంటే ఆ నలుగురు షాప్ లోకి వెళ్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఆ వుడ్రాజ్ గాడికి రేచికటి రాత్రిపూట కళ్ళు కనిపించవు. అరే నీకు కళ్ళు కనిపించవని ముందే చెప్పొచ్చు కదరా, ఇలా దొంగతనానికి రావడం ఏంట్రా బాబు అని పాపిరెడ్డి గారు అడిగితే నాకు కళ్ళు కనిపించకపోయినా బ్రెయిన్ ఉందిరా అని కవర్ డ్రైవ్ వేస్తూ నీకెందుకు బాధ, నేనున్నాను కదా, నేను మొత్తం చూసుకుంటానని చెప్పి లోపలికి వెళ్లి ఆ ముగ్గురి హెల్ప్ తో గోల్డ్ మొత్తం సర్దేస్తారు. కానీ మన గుయ్యిగాడు ఉన్నాడే వాడు వేరే లెవెల్. అసలు బయట ఒక అంబులెన్స్ వెళ్తుంటే అంబులెన్స్ లో శవం ఉందేమో అని గుయ్యి తవ్వడానికి దొంగతనం మధ్యలో ఆపేసి ఆ అంబులెన్స్ వెనకాల పడతాడు. వీడి పిచ్చి పీక్స్ అసలు. ఇక పని అయిపోయాక మిలిటరీ, చిలిపి, వుడ్రాజ్ కార్ దగ్గరికి వచ్చి మిలిటరీ గాడు ఆత్రంగా
రే డ్రైవర్ ఫాస్ట్ గా బండి తీయరా అని చెప్పి అరుస్తాడు. అంతే అక్కడితో సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. మన పాపిరెడ్డి గాడికి ఎక్కడ లేని ఈగో వచ్చేస్తుంది. వాడిని ఎవడైనా డ్రైవర్ అంటే మాత్రం మండిపోతుంది. నన్నే డ్రైవర్ అంటారా, ప్లాన్ చేసింది నేనే కదా, ఈ హైస్ట్ కి బాస్ ని నేనే కదా, నన్నే డ్రైవర్ అంటారా అని చెప్పేసి పోలీసులకి దొరికిపోతామనే భయం లేకుండా రోడ్డు మీద గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళ రచ్చ ఇలా జరుగుతూ ఉండగా మన తెలివైన వుడ్రాజ్ ఏం చేస్తాడో తెలుసా, ఆ గోల్డ్ బ్యాగ్ తీసుకుని సైలెంట్ గా అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. సరిగ్గా అప్పుడే పోలీస్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చేసి ఆ రోడ్డు మీద జరుగుతున్న రచ్చ చూసి ముగ్గురిని జీప్ ఎక్కించేస్తారు. కోర్టులో మన జడ్జి గారి ముందు నిలబెడితే ఆయనకి ఆల్రెడీ పాపిరెడ్డి ఈగో గురించి తెలుసు కదా, అరే డ్రైవర్ అని పిలిచినందుకే అంత గొడవ చేస్తావారా అని తిట్టి ముగ్గురికి కలిపి చెరో 4-5 ఏళ్లు చిప్పకుడు పెట్టిస్తాడు. ఇక్కడ కట్ చేస్తే ఆ జైలు శిక్ష అయిపోయాక సీన్ మళ్ళీ బార్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ పాపిరెడ్డి గాడు మిలిటరీ ఇంకా చిలిపిగాలతో ఒక మాస్టర్ ప్లాన్ అయితే చెప్తాడు. శ్రీశైలం సమాధిలో ఒక బాడీ ఉంది, దాన్ని లేపి సైలెంట్ గా హైదరాబాద్ శ్మశానానికి షిఫ్ట్ చేయాలి. ఈ చిన్న పని కరెక్ట్ గా చేస్తే చాలు, మనిషికి 50,000 ఇస్తానని ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తాడు. మిలిటరీ గాడికి డౌట్ వచ్చి ఏంట్రా మామ ఏమైనా చేతబడులు క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నావా అని అడిగితే పాపిరెడ్డి గాడేమో నో క్వశ్చన్స్ ఓన్లీ యాక్షన్ అని చెప్పి కవర్ చేస్తాడు. డీల్ ఓకే అనుకుని నెక్స్ట్ డే ఒక వ్యాన్ తీసుకుని మన గ్యాంగ్ అంతా శ్రీశైలంకి చెక్కేస్తారు. రాత్రిపూట ఆ శ్మశానాన్ని చూడగానే మనోళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడ ఆల్రెడీ కొందరు మనుషులుంటారు. ఎవర్రా వాళ్ళంతా దయ్యాలా అని మిలిటరీ గాడు అడిగితే పాపిరెడ్డి గాడు కూల్ గా చెప్తూ వాళ్ళు శవాల దొంగలరా, ఫ్రెష్ గా చనిపోయిన వాళ్ళని మెడికల్ కాలేజీలకి అమ్మేస్తుంటారు, సైలెంట్ గా ఉండండి లేకపోతే మనల్ని కూడా అమ్మేస్తారు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. వీళ్ళు దొంగచాటుగా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంటే మన చిలిపిగాడు కాల్జారి కింద పడిపోతాడు. అదే టైంలో ఆ దొంగలు ఒక శవాన్ని తీసుకుని కరెక్ట్ గా మన చిలిపిగాడి మీదే పడేసిపోతారు. ఆ శవం వెయిట్ కి చిలిపిగాడు నలిగిపోతాడు. వెంటనే వాడు మిలిటరీ వచ్చి కాపాడ్రా కాపాడ్రా అని మెల్లగా అరుస్తాడు. ఇక వాళ్ళు శవాన్ని తీస్తుంటే ఆ శవం ఫేస్ చూసి మిలిటరీ గాడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతే ఇక ఏముంటది, బాడీలో వైబ్రేషన్ మోడ్ అని వాడికి ఫిట్స్ వచ్చేసి గిలగిలా కొట్టుకుంటుంటే వాడిని ఆపలేక చిలిపిగాడు నానా తంటాలు పడతాడు. మొత్తానికి కష్టపడి ఆ సమాధి తవ్వి చూస్తే లోపల బాడీ అయితే ఉండదు, జస్ట్ అస్థి పంజరం అదే స్కెల్టన్ మాత్రమే ఉంటది. ఒరే నాయన బాడీ అన్నావు కదరా బొక్కలున్నాయంట్రా అని అడిగితే మనకు కావాల్సింది బొక్కలేరా అని చెప్పి పాపిరెడ్డి ఆ మూటని సదిరేస్తాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటే ఆ శవాల దొంగలు వీళ్ళని చూసేస్తారు. ఇంకేముంది అక్కడ ఒక పెద్ద వారైతే జరుగుతుంది. ఆ గొడవలో మిలిటరీ గాడు దెబ్బలు తినేసి అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతాడు. ఎలాగోలా మేనేజ్ చేసేసి వ్యాన్ లో ఎక్కి హైదరాబాద్ కి వచ్చేస్తారు. అక్కడ శ్మశానం బయట సౌదామిని వెయిట్ చేస్తూ ఉంటది. ఆ శ్మశానం లోపలికి వెళ్దామంటే ఆ గేట్ గార్డ్ గాడు అడ్డంగా నిలబడతాడు. లోపలికి వెళ్ళాలి అంటే శవం ఉండాలి, శవం మీ దగ్గర ఉంటేనే ఎంట్రీ అని చెప్పి రూల్ పెడతాడు. వాళ్ళ దగ్గర ఉన్నదేమో బొక్కల మూట, వాడు అడుగుతున్నదేమో ఫ్రెష్ బాడీ, ఏం చేయాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తారు. సో అప్పుడే పాపిరెడ్డి గాడికి బల్ వెలుగుతుంది. అక్కడే అన్కాన్షియస్ లో పడి ఉన్న మిలిటరీ గాడి వంక చూసి వీడినే వాడేద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. అప్పుడే వాడు కాన్షియస్ లోకి వస్తాడు. సో వాడితో డీల్ అయితే మాట్లాడతాడు. ఒరే మిలిటరీ కాసేపు శవం లాగా యాక్ట్ చేయరా, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసి డీల్ మాట్లాడి వాడిని మోసుకెళ్లి గార్డు ముందు పడేస్తారు. గార్డు గాడు ఆ బాడీని చూసి ఫస్ట్ తగలబెడదాం అనుకుంటాడు, ఆ తర్వాత పాతేద్దాం అనుకుంటాడు. సో ఆ రెండిటికి వాళ్ళైతే అస్సలు ఒప్పుకోరు, మేమే తగలపెడతామని చెప్తారు. సరే ఆ గొయ్యి రెడీగా ఉంది, అందులో పడేయండి నేను కప్పేస్తా అంటాడు. మళ్ళీ ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే డ్రామా స్టార్ట్ చేస్తారు. అయ్యో వద్దండి, మా అన్నయ్య అంటే మాకు ప్రాణం, మేమే సొంతంగా మట్టి వేస్తామని చెప్పి సెంటిమెంట్ డ్రామా స్టార్ట్ చేస్తుంది మన పాప. ఇక వాడిని అన్నయ్య అన్నందుకు వాడు తెగ బాధపడతాడు. కానీ ఆ గార్డ్ గడేమో అసలు వినడే. సో ఇక చేసేదేం లేక మిలిటరీ గాడిని ఆ గుంతలో పడేస్తారు. మిలిటరీ గాడికి లోపల సుస్సు పడిపోతూ ఉంటది. నిజంగానే పాతరేస్తారేంటా అని చాలా భయపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళు ఏం చేయలేక మెల్లిగా వాడి మీద మట్టి పోస్తూ ఉంటే వాడికేమో ఊపిరాడదు. ఇక లాభం లేదని పాపిరెడ్డి ఆ గార్డ్ గాడిని పక్కకు పిలిచి ఒక మందు బాటిల్ చేతిలో కొంచెం డబ్బు పెట్టి నువ్వు ఎంజాయ్ చేయి మావా, మిగతా పని మేము చూసుకుంటామని చెప్పేసి వాడిని సైడ్ చేసేస్తారు. అప్పుడు గాని మన మిలిటరీ గాడికి ఊపిరాడదు. ఇక ఆ గార్డ్ గాడేమో మందు బాటిల్ చూసి ఫ్లాట్ అయిపోతాడు. వాడిని పక్కకి పంపించగానే మనోళ్ళు గుంత తవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు లోపల ఉన్న మిలిటరీ గార్డ్ ని కాపాడదామని తవ్వుతూ ఉంటే వాడైతే ఎంతకి కనిపించడు. వాడు ఆల్రెడీ ఎప్పుడో ఆ గొయ్యిలో నుంచి బయటకు వచ్చేసి వెనకాలే నిల్చొని ఏంట్రా నన్నే పాతేస్తారని రగిలిపోతూ ఉంటాడు. వాడి కోపం చూస్తే మామూలుగా ఉండదు, అపరిచితుడి రేంజ్ లో ఉంటది. సరే ఆ గొడవని పక్కన పెట్టేసి అసలు వచ్చిన పని మీద ఫోకస్ చేస్తారు. ఫైనల్ గా వాళ్ళు వెతుకుతున్న సమాధి అయితే దొరుకుతది. వెంటనే సమాధిని తవ్వి అందులో ఉన్న అస్థి పంజరాన్ని బయటకు తీసి వీళ్ళు శ్రీశైలం నుంచి తెచ్చిన ఆ బొక్కల్ని లోపల పెట్టేసి ప్యాక్ చేసేస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్కెల్టన్ ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నమాట. పని అయిపోయాక పాపిరెడ్డి గాడు మిలిటరీ ఇంకా చిలిపిగాళ్ళకి ఆ పాత అస్థి పంజరాన్ని ఇచ్చేసి దీన్ని ఎక్కడైనా నదిలో గాని చెరువులో గాని పడేసి రేపు ఉదయం మన స్పాట్ కి వచ్చేసేయండి అని చెప్పి ఆర్డర్ చేస్తాడు. వీళ్ళు ఆ మూటని తీసుకెళ్తూ ఉంటారు. కానీ బుర్రలో మాత్రం చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అరే మావా అసలు ఏంటిది, జస్ట్ బొక్కలు మార్చడానికి మనకి 50,000 ఇస్తున్నారంటే ఇందులో ఏదో పెద్ద స్కెచ్ ఉందిరా అని చెప్పేసి డౌట్ పడుతూ ఈ పాపిరెడ్డి గాడి అసలు ప్లాన్ ఏంటో తెలుసుకోవాల్సింది అని చెప్పేసి ఫిక్స్ అవుతారు.
సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పాపిరెడ్డి సౌదామిని ఫుల్ చిల్ అవుతూ ఉంటారు. ఇంతలో మన మిలిటరీ చిలిపిగాలు ఎంట్రీ ఇచ్చేసి అసలు ఏం జరుగుతుందిరా ఇడా, ఈ బొక్కలేంది, ఈ కథ ఏంది అని మొత్తం అడుగుతారు. కానీ మన పాపిరెడ్డి ఏమీ చెప్పకుండా మీ డబ్బులు అక్కడ ఉన్నాయి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అలా మొహం మీదే చెప్పేస్తాడు. మాకు డబ్బులు వద్దురా, నిన్న రాత్రి అసలు ఏం జరిగింది, ఆ శవాల వెనుక ఉన్న కథ ఏంటి, చెప్పకపోతే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్తామని బెదిరిస్తారు. అప్పుడు సౌదామిని ఎంట్రీ ఇచ్చి చూడండి, ఈ మిషన్ లో నేను పాపిరెడ్డి గొయ్యి ముగ్గురం మెయిన్ పిల్లర్స్, మాకు తలో 30% వస్తుంది, మీ ఇద్దరికి కలిపేసి 10% ఇస్తామని అంటుంది. మిలిటరీ గాడు వెటకరంగా నవ్వి ఏంట్రా జోక్ చేస్తున్నారా, 10% ఇస్తారా అంటే 10,000 ఇస్తారా, మేమేమైనా చిల్లరగాళ్ళగా అనిపిస్తున్నామా అని చెప్పేసి మస్తు తిడతాడు. అప్పుడు పాపిరెడ్డి అరే పిచ్చోడా, 10% అంటే 10,000 కాదురా, అక్షరాల 10 కోట్లు అని చెప్తాడు. ఆ మాట వినగానే మిలిటరీ గాడికి చిలిపిగాడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మైండ్ బ్లాక్ అంతే. 10 కోట్ల అసలు ఏంట్రా కథ అని చెప్పి అడిగితే అప్పుడు పాపిరెడ్డి గాడు అస్సలు ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తాడు. ఇది ఒక హిస్టారికల్ క్రైమ్ స్టోరీ. మన దేశానికి స్వాతంత్రం రాకముందు కళింగ, బాలిక, చీర అనే 3 రాజ్యాలు ఉండేవంట. ఈ రాజ్యాలు మన దేశాన్ని అమ్మేసి బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపేసి మన ఫ్రీడమ్ ఫైటర్ ని చంపేసి దానికి ప్రతిఫలంగా బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి 100 ఎకరాల భూములు బహుమతిగా పొందారు. స్వాతంత్రం వచ్చాక మన గవర్నమెంట్ ఆ భూములని లాగేసుకుంది. కానీ ఇందిరాగాంధీ టైంలో సిఓకే అనే ఒక కొత్త రూల్ వచ్చిందంట. దాని ప్రకారం ఆ భూములు, ఆ ఆస్తులు కేవలం ఆ రాజవంశానికి చెందిన వారసులకు మాత్రమే చెందుతాయి. ఆ ఆస్తులన్నింటినీ కాపాడుకోవడానికి ఆ రాజులందరూ కలిసి ఒక ట్రస్ట్ ని ఫామ్ చేశారు. కాలం గడిచే కొద్దీ ఆ రాజవంశాలు అంతరించిపోవడం స్టార్ట్ అయినాయి. కానీ ఆ ఆస్తి మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు మనం కొట్టబోయేది ఆ ఆస్తినే. సో మ్యాటర్ ఏంటంటే ఆ పాతకాలం నాటి రాజ్యాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే చీర అనే వంశంలో 8 మంది మిగిలారు, బాలిక అనే వంశంలో 12 మంది ఉన్నారు. కానీ కళింగ వంశంలో మాత్రం ఒక్కడంటే ఒక్కడు కూడా వారసులు లేడు. సో ఈ సిఓకే రూల్ ప్రకారం ఆ కళింగ ఆస్తులని కూడా మిగతా 2 ఫ్యామిలీస్ వాళ్ళే వాడేసుకుంటున్నారు. ఈ ట్రస్ట్ కి హెడ్ అయిన శివ అనే ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన కింద హయగ్రీవ, నీలగ్రీవ అని 2 మేనేజర్స్ ఉంటారు. వీళ్ళిద్దరు మామూలు ముదురులు కాదు. ఆ శివగాడికి తెలియకుండానే ట్రస్ట్ డబ్బుల్ని కోట్లు దిగమింగుతూ ఫుల్ గా స్కామ్ చేసేస్తుంటున్నారు. ఇప్పుడు మన పాపిరెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇన్నాళ్ళు ఆ 2 ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా అయితే ఆస్తుల్ని అనుభవించారో ఇప్పుడు మన గొయ్యిగాడు కూడా అలాగే ఎంజాయ్ చేయబోతున్నాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మన పాపిరెడ్డి క్రియేట్ చేసిన స్క్రిప్ట్ ప్రకారం ఆ కళింగ రాజ్యానికి చివరి వారసుడు మన గొయ్యిగాడే. ఇది వినగానే మిలిటరీ గాడికి దిమ్మ తిరిగిపోతుంది. అరే వాడేదో శివాలు పాతేసుకునేవాడు కదరా, వాడిని కళింగ రాజ్యం చేయడం ఏంట్రా అని షాక్ అవుతూ అడుగుతాడు. ఇక్కడే మన పాపిరెడ్డి లాడ్జి కదిరిపోతుంది ఫ్రెండ్స్. శ్రీశైలం నుంచి మనం ఎత్తుకొచ్చిన అస్థిపంజరం ఉంది చూశారు, అది ఎవరిదో కాదు, మన గొయ్యిగాడి తాతయ్యది. హైదరాబాద్ లో మనం తవ్వి పారేసిన అస్థిపంజరం ఆ కళింగ రాజుది. సో ఇప్పుడు ఆ సమాధిలో ఉన్నది గొయ్యిగాడి తాతయ్య ఎముకలు కాబట్టి రేపు ఎవరైనా కోర్టు వాళ్ళు వచ్చి DNA టెస్ట్ చేసినా సరే రిపోర్టు పక్కాగా మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు అఫీషియల్ గా మన గొయ్యిగడే ఆ ఆస్తికి వారసుడు అవుతాడన్నమాట. సో యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు గొయ్యిగాడు చెప్పిన ఒక చిన్న మాట, మనుషులు పోతారు కానీ శవాలైతే భూమిలోనే ఉంటాయి కదా అనే డైలాగ్ మన పాపిరెడ్డి గారికి బాగా నచ్చేస్తుంది. అందుకే వాడి మాస్టర్ మైండ్ ని యూజ్ చేసి ఈ ప్లాన్ వేశాడన్నమాట. ఇవేవో గాలి మాటలు కాకుండా పాపిరెడ్డి ఆల్రెడీ ఆ గొయ్యిగాడి గురించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక ఫేక్ ఫ్యామిలీ ట్రీని రెడీ చేసి సాక్ష్యాలతో సహా ఆ హయగ్రీవ, నీలగ్రీవ వాళ్ళకి కొరియర్ చేసేసి ఉంటాడు. ఆ లెటర్స్ చూడగానే వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవడో మన ఆస్తికి ఎసరు పెడుతున్నారా, వీడిని ఇక్కడే లేపేయాలి అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ డే మనోళ్ళు 4 ప్రశాంతంగా టిఫిన్ చేస్తుంటారు. అప్పుడే సీన్ లోకి ఆ రౌడీస్ అయితే ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూడగానే పాపిరెడ్డి గాడు పరిగెత్తన్రో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అక్కడ ఒక మ్యాసివ్ చేజ్ అయితే జరుగుతుంది. గల్లీలో పడే కుక్కల్ని తరిమినట్టు తరుముతారు. ఫైనల్ గా మనోళ్ళకి పారిపోవడానికి దారి అయితే ఉండదు. ఇక రివర్స్ అయ్యేసి ఆ రౌడీస్ తో కలిసి ఫైట్ చేస్తారు. వాళ్ళనైతే చిత కొట్టి కిడ్నాప్ చేసేస్తారు. ఈ గొడవలో పాపిరెడ్డి గారికి చిన్న గాయం అవుతుంది. సో హాస్పిటల్ కి పంపిస్తారు. ఇంతలో మిలిటరీ చిలిపిగాళ్ళు మన కాబోయే మహారాజు అదే గొయ్యిగాడిని పికప్ చేసుకోవడానికి వాడి ఇంటికైతే వెళ్తారు. ఇక్కడ సీన్ చూస్తే షాక్ అవుతారు. పోలీసులు అప్పుడే గొయ్యిగాడిని జీప్ ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు. వాడి మీద చీటింగ్ కేసు వేసి అరెస్ట్ చేస్తారన్నమాట. ఇది చూసి మన మిలిటరీ గాడు షాక్ అయిపోతాడు. ఓరి దేవుడు, ఇప్పుడు ఆ రౌడీగాళ్ళు మన మీద కేసులు పెడితే పరిస్థితి ఏంట్రా అని చెప్పి చాలా భయపడిపోతూ వెంటనే ఆ కిడ్నాప్ చేసిన రౌడీగాడి దగ్గరికి వెళ్లి చెప్పరా మమ్మల్ని పంపించింది ఎవడు అని చెప్పి గట్టి అడుగుతాడు. అప్పుడు ఆ రౌడీగాడు అసలు నిజమైతే కక్కుతాడు. వాళ్ళు వచ్చింది ఆ ఆస్తి గొడవ కోసం కాదంట. 4 ఏళ్ల క్రితం పాపిరెడ్డి ఒక జ్యువెలరీ షాప్ కొల్లగొట్టాడు కదా, గుర్తుందా? ఆ షాప్ హయగ్రీవ వాళ్ళదే అంట. అంటే వాళ్ళు వచ్చింది పాతపగ తీర్చుకోవడానికి. ఈ కొత్త స్కామ్ గురించి వాళ్ళకైతే తెలియదు. ఇది విన్న తర్వాత మన మిలిటరీ చిలిపిగాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయ్యో వీడు డేంజర్ రా బాబు అని చెప్పేసి భయపడి ఆ రౌడీగాళ్ళకి మళ్ళీ క్లోరోఫామ్ వాసన చూపించి పడుకోబెడతారు. అక్కడే ఇంకో కిడ్నాప్ చేయబడిన వ్యక్తి అయితే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్లి మరి నువ్వెక్కడి నుంచి వచ్చావురా, మమ్మల్ని ఎందుకు రా కొట్టావు అని చెప్పి అడిగితే వాడు చెప్పిన ఆన్సర్ వింటే మనకి మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ. వాడు రౌడీ కాదంట, జస్ట్ మెంటల్ హాస్పిటల్లో వార్డు బాయ్ అంట. అంటే
మన పాపిరెడ్డి గాడు జస్ట్ దొంగ మాత్రమే కాదు, మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన ఒక పిచ్చోడు. జైల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే పోలీసులు తీసుకెళ్లి ఎర్రగడ్డలో జాయిన్ చేశారు. అక్కడి నుంచి మనడు గోడ దూకి వచ్చేసాడన్నమాట. ఇది వినగానే మిలిటరీ గాడు పరిగెత్తుకుంటూ వెళ్లి పాపిరెడ్డి కాలర్ పట్టుకుంటాడు. ఒరే మెంటల్ కృష్ణ, నువ్వు పిచ్చోడివా మంచోడివా అని అరుస్తూ ఉంటే సౌదామిని ఎంట్రీ ఇచ్చి ఆపాన్రా బాబు, అతన్ని నేనే హాస్పిటల్ నుంచి తప్పించాను అని బాంబు పేలుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే సౌదామిని తన ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తుంది. సౌదామిని ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి, డాక్టర్ అవ్వాలని చాలా ఆశపడింది. ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేస్తే ఇండియాలో చాలా రేట్ ఉంటుంది, చైనాలో చదవాలంటే 45 లక్షలు అవుతుంది. ఆ టైంలో వాళ్ళ ఊర్లో ఒక చిట్ ఫండ్ కంపెనీ అయితే వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే 3 నెలల్లో డబుల్ చేస్తామనేసరికి జనాలు ఎగబడి కట్టేస్తారు. మన అనురాధ చిట్ ఫండ్ కంపెనీలకు అన్నమాట. సౌదామిని కూడా డాక్టర్ సీట్ కోసం దాచుకున్న డబ్బులన్నీ అందులో వేసేసింది. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది, అందరికీ శటగోపం పెట్టేసింది. పాపం సౌదామిని డాక్టర్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది కదా, సో ఇప్పుడు ఆ కల అయితే ఆవిరైపోయింది. అసలు ఆ కంపెనీ ఓనర్ ఎవరా అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే ఆ ఓనర్ ఎవరో కాదు, మన పాపిరెడ్డి అని. ఈ విషయం చెప్పగానే మిలిటరీ గారికి మైండ్ పోతుంది. నీ జీవితం నాశనం చేసిన వాడితోనే కలిసి ట్రావెల్ చేస్తున్నవేంటి అని సౌదామిని అడుగుతాడు. అప్పుడు పాపిరెడ్డి తన వర్షన్ ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. పాపిరెడ్డి కూడా ఒకప్పుడు ఆటో డ్రైవర్, కానీ బాగా చదువుకున్నాడు, ఎంబీఏ ఫైనాన్స్ కూడా చేసుంటాడు. సో ఏ పని లేక అలా పార్ట్ టైం అయితే ఆటో నడిపేవాడు. అందుకే వాడిని ఎవరైనా ఆటో డ్రైవర్ అని పిలిస్తే కోపం వచ్చేస్తుంది. నేను ఒక స్టూడెంట్ అనే ఫీలింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చదువు అయిపోయాక సొంతంగా బిజినెస్ పెడదాం అనుకుంటే బ్యాంకులు అయితే లోన్ ఇవ్వలేదు. అప్పుడే ఈ హయగ్రీవ నీలగ్రీవ వాళ్ళు పరిచయం అయ్యారు. నువ్వు కంపెనీ పెట్టు, రొటేషన్ చేద్దాం, లాభాలు పంచుకుందామని ఒక బిస్కెట్ అయితే వేశారు. స్టార్టింగ్ లో అంత బాగానే ఉంది. ఒకటి డబ్బులు ఇంకొకటికి ఇస్తూ మేనేజ్ చేసేశారు. కానీ ఎప్పుడైతే ఆ ఫండ్ లో కోట్లు వచ్చి పడ్డాయో ఆ విలన్స్ ఇద్దరు డబ్బులు మొత్తం నొక్కేసి పాపిరెడ్డికి హ్యాండ్ ఇచ్చేశారు. పాపం జనాలు మొత్తం పాపిరెడ్డినే ఓనర్ అనుకుని వాడి మీద పడ్డారు. అలా మనడు చేయని తప్పుకి బలైపోయాడన్నమాట. పాపిరెడ్డి ఆ చిట్ ఫండ్ దెబ్బకి రోడ్డున పడ్డాడు కదా, అప్పుడే డిసైడ్ అయ్యాడు ఎలాగైనా మళ్ళీ డబ్బులు కొట్టేసేయాలి అని. అందుకే హయగ్రీవ గాడి జ్యువెలరీ షాప్ మీద కన్నేశాడు. ఆ దొంగతనం సీన్ మనకి గుర్తుంది తెలుసు కదా. కానీ ఆ ఉడ్రాజ్ గాడేమో గోల్డ్ ఎత్తుకపోయాడు, వీళ్ళు ముగ్గురేమో బుక్ అయిపోయారు. జైలుకి వెళ్ళాక హయగ్రీవ గాడు ఊరుకుంటాడా? ఆ పాత చిట్ ఫండ్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించి పాపిరెడ్డి గాడికి జైల్లోనే నరకం చూపించాడు. ఆ టార్చర్ తట్టుకోలేక పాపిరెడ్డికి మెంటల్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో పోలీసులు వీడికి లూజ్ అయిపోయిందని చెప్పేసి మెంటల్ హాస్పిటల్లో పడేశారు. అక్కడే మన సౌదామిని కూడా నర్స్ గా పనిచేస్తూ ఉంటది. అక్కడే పాపిరెడ్డిని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేస్తది. సో నా డబ్బులు నాకు ఇచ్చేసేరా అని గట్టిగా నిలదీస్తే ఆ పాపిరెడ్డి గారు జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. నేను మోసపోయాను, నువ్వు కూడా మోసపోయావు, మన ఇద్దరి విలన్ ఒక్కడే, ఆ హయగ్రీవ గాడే అని చెప్పేసి క్లారిటీ ఇస్తాడు. అంతే, శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఇద్దరు చేతులు కలిపేస్తారు. హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యి ఈ మిలిటరీ చిలిపిగాల్ని టీంలోకి తీసుకున్నారు. ఇదంతా విన్నాక మిలిటరీ గాడికి ఒక డౌట్ అయితే వస్తది. సరే మామ, అంత బాగుంది కానీ నాకు డౌట్ కొడుతుంది. ఆ గొయ్యిగాడు పోలీసుల దెబ్బలకి నిజం కక్కేస్తే పరిస్థితి ఏంటి అని అడిగితే పాపిరెడ్డి గారు నవ్వేసి, వాడికి నేను ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది, వాడు అస్సలు చెప్పడు, వాడి చర్మం వల్చినా కూడా నేనే కళింగరాజునని చెప్పుకుంటాడు తప్ప మన పేరైతే చెప్పడు అని చెప్పి భరోసా ఇస్తాడు. పాపిరెడ్డి చెప్పినట్టుగానే స్టేషన్ లో సీన్ జరుగుతూ ఉంటది. పోలీసులు ఎంత కొట్టినా కూడా గొయ్యిగాడు మాత్రం నేను కళింగ వంశ వారసుడిని, మా అమ్మ మహారాణి అంటూ పాపిరెడ్డి నేర్పించిన స్క్రిప్ట్ ని టేప్ రికార్డర్ లాగా అప్పచెప్తుంటాడు. ఇక విసిగిపోయిన పోలీసులు వెంటనే ఆ విలన్ గాడికి కాల్ చేసి, సార్ ఎంత కొట్టినా కూడా వీడు ఏమీ చెప్పట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అని అడుగుతాడు. అప్పుడు వాడు మళ్ళీ కొట్టి ఎలాగైనా ఇన్ఫర్మేషన్ ని లాగండి అని చెప్తాడు. కానీ పోలీస్ వాళ్ళ వల్ల అస్సలు అవ్వదు. సో వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు సీన్ భలే ఉంటది. మన జడ్జి గారు గోయిని చూడగానే షాక్ అవుతారు. అరే మొన్ననే కదరా శవాల దొంగతనం కేసులో లోపలేశాను, అప్పుడు గుర్తు రాలేదారా నువ్వు రాజు అని చెప్పి సెటర్ వేస్తాడు. వెంటనే గోయి తరపున ఉన్న లాయర్ మాట్లాడుతూ, అంటే ఆమెను కూడా పాపిరెడ్డి సెటప్ చేసి ఉంటాడు. సో తనైతే లేచి, లేదు యువర్ ఆనర్, రీసెంట్ గా కొన్ని పాత పత్రాలు దొరికాయి, వాటి వల్లే తేలింది అని చెప్పి కవర్ చేస్తుంది. గోయి కూడా పాపిరెడ్డి నేర్పించిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీని వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. జడ్జి గారు వెంటనే క్రాస్ చెక్ చేయడానికి రికార్డ్స్ ఆఫీస్ కి కాల్ చేస్తే ఆ పేపర్లన్నీ పక్కాగా మ్యాచ్ అవుతాయి. జడ్జి గారు ఇంప్రెస్ అయ్యి కేసుని అడ్మిట్ చేసుకుంటారు. ఈ విషయం హయగ్రీవ గారికి తెలిసి మండిపోతుంది. అసలు ఎవట్రా వీడు సడన్ గా ఊడిపడ్డాడు అని వాడి మనుషుల్ని పిలిపించి ఎంక్వైరీ చేయమంటాడు. తీగలాగితే డొంక కదిలినట్టు గోయిగాడికి ఒక తండ్రి ఉన్నాడని, పేరు సంగిరెడ్డి అని, వేరే ఊర్లో ఉంటాడని తెలుస్తుంది. వెంటనే హయగ్రీవ తన రైట్ హ్యాండ్ కి కాల్ చేసి వెళ్లి ఆ ముసలుడిని ఎత్తుకురాండ్రా అని చెప్పి పంపిస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే టైంలో మన మిలిటరీ గాడు ఆ రౌడీకి కాల్ చేసి, అన్న ప్లీజ్ అన్న, మా మీద బౌంటీ ఉంది కదా అన్న, దాన్ని తీసేయించండి అన్న అని చాలా బ్రతిమిలాడుకుంటాడు. ఆ రౌడీ గాడు ఒక డీల్ అయితే పెడతాడు. ముందు నేను చెప్పిన పల్లెటూరికి వెళ్లి సంగిరెడ్డి అనే వాడు ఉంటాడు, వాడిని నా దగ్గరికి తీసుకొని రారా, అప్పుడు చూద్దామని చెప్పి ఆర్డర్ వేస్తాడు. పాపం మన మిలిటరీ చిలిపిగాళ్ళకి తెలియదు కదా వాడు గొయ్యిగాడి తండ్రి
అని ఎవరో ముసలోడు అనుకుని వెతకడానికి అయితే బయలుదేరుతారు. ఇక మిలిటరీ చిలిపిగాళ్ళు ఆ సంగిరెడ్డి ఇంటికి వెళ్లేసరికి అక్కడ పెద్ద జాతర జరుగుతుంటది. అసలు విషయం ఏంటంటే ఈ సంగిరెడ్డి గాడు మామూలుడు కాదు ఫ్రెండ్స్. ఊరి నిండా ప్రేమ పనిచేశాడు. చాలా మంది జనాలు వచ్చి మేం కూడా నీ పిల్లలమే, మాకు ఆస్తిలో వాట కావాలి అని చెప్పి గోలగోల చేస్తుంటారు. ఇది చూసి మనోళ్ళకి మతిపోతది. కానీ టైం వేస్ట్ చేయకుండా మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము అని చెప్పేసి ఒక ఫేక్ ఐడి కార్డ్ చూపించి సంగిరెడ్డిని కారులో ఎక్కించుకొని కోర్టుకు బయలుదేరుతారు. నెక్స్ట్ డే కోర్టులో సీన్ సీరియస్ గా ఉంటది. హయగ్రీవ లాయర్ లేచి జడ్జి గారు, ఈ గోయిగాడు ఫేక్ అని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఒక బలమైన సాక్ష్యం ఉంది, మాకు కొంచెం టైం ఇస్తే కనుక ఎవిడెన్స్ తో సహా హాజరు పరుస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాడు. ఇది విని పాపిరెడ్డి సౌదామిని ఇద్దరు షాక్ అవుతారు. లంచ్ బ్రేక్ లో గోయిగాడి దగ్గరికి వెళ్లి, ఒరే గొయ్యిగా, నువ్వు మాకు చెప్పని సీక్రెట్ ఏమైనా ఉందారా అని చెప్పి అడిగితే వాడు అమాయకంగా నేను శవాలు దాస్తాను కానీ నిజాలు దాయను అని చెప్పేసి అంటాడు. సరిగ్గా అప్పుడే కోర్టు బయట మిలిటరీ చిలిపిగాళ్ళు ఆ సంగిరెడ్డిని తీసుకుని వస్తుంటారు. వాడిని చూడగానే గొయ్యిగాడు షాక్ అవుతూ వాడే మా నాన్న అని చెప్పేసి నోరు జారుతాడు. అది విని పాపిరెడ్డి సౌదామిని ఇద్దరు ఫ్రీజ్ అయిపోతారు. వెంటనే మిలిటరీ గాడి దగ్గరికి వెళ్లి, ఒరే విధవల్లారా, వాడిని ఎందుకు తీసుకొచ్చారా అని అడిగితే, మాకేం తెలుసు మావా, ఎవరో తీసుకురమ్మంటే తీసుకొచ్చాం, వీడు గొయ్యిగాడి తండ్రి అని మాకు తెలుసా ఏంటి అని షాక్ అవుతారు. ఇక కోర్టు లోపల సంగిరెడ్డి గాడు గొయ్యిని చూసి వీడు నా కొడుకే, మావాడి అని చెప్పి సాక్ష్యం చెప్తాడు. కానీ మన గొయ్యిగాడు పాపిరెడ్డి ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఇంత స్ట్రాంగ్ అయిపోయాడంటే కన్న తండ్రిని చూసి కూడా ఎవ్వడ్రా నువ్వు, నాకు తెలియదు అని చెప్పేసి ఐ డోంట్ నో హిమ్ అని చెప్పి మొహం మీద చెప్పేస్తాడు. అక్కడ పెద్ద రచ్చ జరుగుతూ ఉంటది. కానీ కోర్ట్ టైం కూడా అయిపోతుంది. బయటికి వచ్చాక గొయ్యి చాలా ఎమోషనల్ అవుతాడు. వాడు నా తండ్రి కాదు భయ్యా, మా అమ్మని మోసం చేసి నన్ను కన్నాడు, కనీసం మా అమ్మ పేరు కూడా వాడికి గుర్తులేదు, వాడిని నేను తండ్రిగా ఒప్పుకోనని ఏడుస్తాడు. ఇక్కడ పాపిరెడ్డి బ్రెయిన్ మళ్ళీ షార్ప్ గా పనిచేస్తుంది. వెంటనే సంగిరెడ్డి ఊరికి వెళ్లి అక్కడ ఆస్తి కోసం కొట్టుకుంటున్న మిగతా పిల్లలందరినీ తీసుకొస్తాడు. నెక్స్ట్ డే కోర్టులో మళ్ళీ సంగిరెడ్డి వీడు నా కొడుకే, కావాలంటే DNA టెస్ట్ చేయండి అని చెప్పేసి అరుస్తూ ఉంటే సడన్ గా ఆ ఊరి నుంచి వచ్చిన పిల్లలందరూ కోర్టులోకి దూసుకొచ్చి, జడ్జి గారు ముందు మా అందరికి DNA టెస్ట్ చేయండి, అసలు వీడు మా బాబు అవునో కాదో తెలియాలి అని చెప్పేసి గొడవ స్టార్ట్ చేస్తారు. కోర్టు హాల్ అంతా సంతలా మారిపోతుంది. జడ్జి గారికి చిరాకు వచ్చేసి, సైలెన్స్, ఇక్కడ ఎవరికి DNA టెస్ట్లు అయితే జరగవు, ఒకే ఒక్క టెస్ట్ అయితే జరుగుతుంది. కళింగ చివరి వారసుడి సమాధిని తవ్వి ఆ అస్థిపంజరానికి ఈ గొయ్యికి DNA టెస్ట్ చేస్తాం, ఇదే ఫైనల్ అని చెప్పి తీర్పిస్తాడు. ఇది వినగానే పాపిరెడ్డి ముఖంలో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ సమాధిలో ఉన్నది గొయ్యిగాడి సొంత తాతయ్య అస్థిపంజరమే కదా. సో రిజల్ట్ ఎలా వస్తుందో మనకి ముందే తెలుసు. పాపిరెడ్డి వేసిన స్కెచ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక ఫుల్ పార్టీ చేసుకుంటారు. కానీ అసలైన విలన్ హయగ్రీవ గాడు ఊరుకుంటాడా? నెక్స్ట్ సీన్ లో మన లవర్ బాయ్ సంగిరెడ్డి మళ్ళీ వచ్చి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాడు నా కొడుకేరా, ఆ హయగ్రీవ వాళ్ళు ఏదో సమాధి గురించి మాట్లాడుకుంటున్నారు, జాగ్రత్త అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది విన్నాక పాపిరెడ్డి మైండ్ లో ఒక డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒరే వాళ్ళు కూడా మనలాగే అస్థిపంజరాన్ని మార్చేద్దామని అనుకుంటున్నారేమో అని చెప్పి డౌట్ అయితే వస్తుంది. అదే జరిగితే మన స్కెచ్ కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని చెప్పి టెన్షన్ పడతాడు. వెంటనే ఇంకో ఐడియా అయితే వేస్తాడు. మనం ఈసారి అస్థిపంజరం జోలికి వెళ్ళొద్దు, జస్ట్ సమాధి మీద ఉన్న నేమ్ ప్లేట్ మారిస్తే చాలు, వాళ్ళు వచ్చి ఆ నేమ్ ప్లేట్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ సమాధిని తవ్వుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక మనం మళ్ళీ వెళ్లి ప్లేట్ మార్చేద్దామని ఫిక్స్ అవుతాడు. అనుకున్నట్టే రాత్రికి వెళ్లి కళింగ వారసుడి సమాధి మీద ఉన్న పేరు తీసేసి పక్కనే ఉన్న ఇంకో సమాధి పేరు తీసుకుని వచ్చి దీనికి పెడతారు. కొద్దిసేపటి తర్వాత హయగ్రీవ మనుషులైతే వస్తారు. పాపిరెడ్డి గెస్సింగ్ కరెక్టే, వాళ్ళు కూడా అస్థిపంజరం మార్చడానికే వచ్చారు. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే వాళ్ళు తవ్వుతుండగా పోలీసులు సైరన్ మోగించుకుంటూ ఎంట్రీ ఇచ్చి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటారు. ఇది చూడగానే మనోళ్ళందరూ షాక్ అవుతారు. అరే వాళ్ళు దొరికిపోతే మనకేంట్రా ప్రాబ్లం అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక స్టూపిడ్ ట్విస్ట్ అయితే ఉంది. ఆ రౌడీగాళ్ళు కంగారులో అస్థిపంజరం బదులుగా పక్కన ఉన్న ఒక ఫ్రెష్ బాడీని ఎత్తుకెళ్దామని చూసి దొరికిపోయారు. నెక్స్ట్ డే న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. శ్మశానంలో శవాల దొంగలు అరెస్ట్ అని చెప్పేసి కోర్టులో జడ్జి గారికి చిరాకు వచ్చేస్తుంది. ఏంట్రా మీ గోల, శవాల్ని కూడా ప్రశాంతంగా పడుకోనివ్వరా అని చెప్పేసి సీరియస్ అవుతాడు. ఇక్కడ పాపిరెడ్డికి అసలు టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నేమ్ ప్లేట్స్ మార్చారు కదా. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ తప్పుడు నేమ్ ప్లేట్ సమాధిని ఓపెన్ చేస్తారు. అందులో ఉన్నది మన గొయ్యిగాడి తాతే కాదు, వేరే ఎవరో. సో DNA టెస్ట్ చేస్తే మ్యాచ్ అవ్వదు. ఈ గొయ్యిగాడు ఫేక్ అని తెలిపోతుంది. డబ్బులు గోవిందా. పాపిరెడ్డి డీలా పడిపోతాడు. అప్పుడు సౌదామిని వచ్చి మోటివేట్ చేస్తుంది. రే పాపిరెడ్డి, నువ్వు మాస్రా మావా, నీకు చాలా టాలెంట్ ఉంది, ఏదో ఒకటి ఆలోచించు అని చెప్పేసి ఒక మంచి మోటివేషన్ అయితే ఇస్తుంది. దాంతో పాపిరెడ్డి బ్రెయిన్ మళ్ళీ హీట్ ఎక్కిపోతుంది. ఎస్, మనం నేమ్ ప్లేట్ మార్చేసాం కదా, అంటే ఇప్పుడు ఆ సమాధి మీద ఎవరి పేరైతే ఉందో వారి వారసుడిని పట్టుకొని వాడి DNAని మన గొయ్యిగాడి బ్లడ్ తో ఎక్కించేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తాడు. అంటే సింపుల్ గా ఏం చేస్తారంటే ఆ నేమ్ ప్లేట్ మీద ఉన్న వ్యక్తి కొడుకు ఎవరో వెతికి పట్టుకోవాలన్నమాట. వెంటనే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఆ అడ్రస్ పట్టుకుని
ఒక పల్లెటూరికి వెళ్తారు. అక్కడ ఆ వ్యక్తి వారసుడిని చూసి వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, మన వుడ్రాజ్ గాడు. అదే ఫ్రెండ్స్ మన యోగి బాబు. ఆ జ్యువెలరీ షాప్ దొంగతనంలో హ్యాండ్ ఇచ్చి పారిపోయాడు కదా వాడే. ఇప్పుడు వాడు దొంగ వేషం మానేసి ఒక చర్చిలో పాస్టర్ గా సెటిల్ అయిపోయాడు. వాడిని చూడగానే పాపిరెడ్డికి పాత కోపం తన్నుకొస్తది. ఒరే దొంగ సచ్చినోడా, మమ్మల్ని ముంచేసి పారిపోతావా, మా డబ్బులు ఏవిరా అని చెప్పేసి నిలదీస్తారు. అప్పుడు వుడ్రాజ్ గాడు తన వర్షన్ ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. వుడ్రాజ్ గాడి ఫ్లాష్ బ్యాక్ వింటే భలే నవ్వొస్తుంది. ఆ రోజు నగలని క్యాష్ చేసుకోవడానికి ఒక సీట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కరెంటు పోయిందో లేక నిజంగానే చీకటి పడిందో ఎవరికి తెలియదు, కానీ మనుడికి రే చీకటి కదా. ఆపోజిట్ బ్యాచ్ వీడిని చిత కొట్టేసి నగలన్నీ లాక్కొని వెళ్ళిపోతారు. అంటే లాభం లేదు సరికదా, మూలధనం కూడా పోయిందన్నమాట. ఈ విషయం తెలియగానే పాపిరెడ్డికి చాలా కోపం వచ్చేసి వుడ్రాజ్ గాడిని కుమ్మి అవతల పడేస్తాడు. ఆ గొడవలో పాపిరెడ్డి తెలివిగా వుడ్రాజ్ తల నుంచి కొన్ని వెంట్రుకలైతే కట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి కావాల్సింది DNA ఆ వెంట్రుకలోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో మన గోయిగాడికి ఒళ్ళంతా కట్లు కట్టేసి ఒక ఈజిప్ట్ మమ్మీ లాగా తయారు చేసి పడుకోబెడతారు. యాక్సిడెంట్ అయింది సార్, కదలలేడు అని చెప్పేసి జడ్జి గారిని నమ్మిస్తారు. జడ్జి గారు అక్కడికే వచ్చి DNA టెస్ట్ కోసం శాంపిల్ తీసుకోమని డాక్టర్ కి చెప్తాడు. ఇక్కడే పాపిరెడ్డి మ్యాజిక్ చేస్తాడు. కానీ అక్కడ చూస్తేనేమో వాడి తలకి జుట్టు అయితే ఉండదు. అప్పుడు మన హీరోని ఏం చెప్తుందో తెలుసా, సార్ తలకి జుట్టు లేకపోతే ఏంటి సార్, చెవులకి ఉంది కదా అని చెప్పేసి చెవుల దగ్గరది తీసుకోమని చెప్తుంది. ఆ వుడ్రాజ్ గడి వెంట్రుకల్ని మెల్లిగా గోయిగాడి చెవి దగ్గర అంటే వెనకాల పెట్టి అదే శాంపుల్ గా ఇస్తాడు. రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. కాతం ఇంకేముంది, DNA మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే సమాధి మీద పేరు వుడ్రాజ్ వాళ్ళ తాతది, శాంపిల్ ఏమో వుడ్రాజ్ది. మ్యాచ్ అవ్వక ఎలా చేస్తుంది. జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు. కళింగ రాజ్యానికి ఏకైక వారసుడు మన గోయిగాడే అని, ఆస్తి మొత్తం వాడికి చెందుతుంది అని. ఇది విన్నాక హయగ్రీవ నీలగ్రీవ ఇద్దరు చాలా షాక్ అయిపోతారు. నెక్స్ట్ డే పాపిరెడ్డి మన గోయిగాడిని తీసుకుని ఆ విలన్స్ దగ్గరికి అయితే వెళ్తాడు వాట పంచడానికి. సరిగ్గా అదే టైంకి మన గోయిగాడికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది, ఎక్కడో గొయ్యి తీయాలంట అని చెప్పేసి. ఇక వీడి డెడికేషన్ కి దండం పెట్టాలి రా బాబు, ఎందుకంటే కోట్ల ఆస్తి ఉన్నా సరే వాడి వృత్తిని మాత్రం అస్సలు వదులుకోడు. ఇక వాడు ఏమంటాడంటే, సరే అన్న నువ్వు చూసుకో, నేను వెళ్ళొస్తా అని చెప్పేసి గొయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపిరెడ్డి ఒక్కడే లోపలికి వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత గొయ్యి, సౌదామిని, మిలిటరీ, చిలిపి అంతా కలిసి అక్కడికి వస్తారు. చూస్తే అక్కడ పాపిరెడ్డి గడైతే కనిపించడు. యాక్చువల్ గా వాళ్ళందరికీ చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుంది. అయ్యో ఆ రౌడీ గాళ్ళు పాపిరెడ్డిని చంపేస్తారని ఆవేశంగా లోపలికి వెళ్లి హయగ్రీవ వాళ్ళని అడుగుతారు. మా పాపిరెడ్డిని ఏం చేస్తారా, ఎక్కడున్నారా అని చెప్పి అరుస్తూ ఉంటే ఆ విలన్స్ చెప్పిన నిజం విని వీళ్ళకి మనకి కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి. పాపిరెడ్డి గాడు వాళ్ళని ఆస్తిలో వాటా అడగలేదంట. నాకు ఈ ఆస్తి గొడవలు వద్దు, నాకు అర్జెంట్ గా 100 కోట్ల క్యాష్ ని నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి. గోయిగాడి ఒరిజినల్ DNA రిపోర్ట్ నా దగ్గర ఉంది అని వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో మొత్తానికైతే బ్లాక్ మెయిల్ చేశాడన్నమాట. సో వాళ్ళకి వేరే దారి లేక 100 కోట్లు అయితే ఇచ్చేస్తారు. పాపిరెడ్డి ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి అయితే జంప్ అయిపోతాడు. అంతేకాదు ఫ్రెండ్స్, అసలైన ట్విస్ట్ ఏంటంటే 4 ఏళ్ల క్రితం హయగ్రీవ వాళ్ళు పాపిరెడ్డిని మోసం చేయలేదంట, పాపిరెడ్డి గాడే వాళ్ళని ముంచాడంట. ఆ చిట్ ఫండ్ కంపెనీ పెట్టి 10 కోట్లు నొక్కేసింది కూడా పాపిరెడ్డే. ఆ తర్వాత వాళ్ళ నగల షాప్ కి కన్నం పెట్టింది కూడా పాపిరెడ్డే. అంటే ఇన్నాళ్ళుగా సౌదామిని, మిలిటరీ, చిలిపి, గోయి అందరూ పాపిరెడ్డి ఆడిన నాటకంలో జస్ట్ అలా పాత్రలు మాత్రమే. వాళ్ళ ఎమోషన్స్ ని వాడుకొని వీళ్ళతో పని చేయించుకొని చివరకు అందరికి నామాలు పెట్టేసి ఆ 100 కోట్లని కొట్టేసి అస్సం వ్యాన్ ఎక్కేశాడన్నమాట. లాస్ట్ సీన్ లో పాపిరెడ్డి ఆ డబ్బుని ఒక వ్యాన్ లో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్తుంటాడు. ఇక్కడ సౌదామిని పగతో రగిలిపోతూ, పాపిరెడ్డి నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదిలేదే లేదు, పట్టుకొని తీరుతా అని చెప్పేసి శపథం చేస్తుంది. ఇక ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. లాజిక్ లెస్ గా స్టార్ట్ అయ్యి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో ఎండ్ అయింది కదా. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే హై పాయింట్స్ అయితే ఇవ్వండి. మరిన్ని మంచి మూవీస్ ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే చాలు.